హాయ్ గైస్ ఈ వీడియోలో మీకు మెయిన్గా బైబిట్ కాయిన్ స్వీపర్లో గేమ్ ఎలా ఆడాలి, ఎలా విన్ అవ్వాలి చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది ఎయిట్ డ్రాప్స్ చేస్తున్నారు కానీ ఈ గేమ్ ఎలా ఆడాలి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక మైండ్ గేమ్, ఇది మాత్రం జెన్యూన్ గేమే. కాకపోతే ఇది బైబిట్ వాళ్ళు అయితే లాంచ్ చేశారు. సో ఈ గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసేయండి. నా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసిన కానీ మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. జస్ట్ మనం ప్లేన్ మీద క్లిక్ చేసిన కానీ కొన్ని బాక్సెస్ వస్తాయి. ఆ బాక్సెస్లో మొత్తం 9 బాంబ్స్ అయితే ఉంటాయి. అవి మీరు గెస్ చేయాలి, అంటే ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ర్యాండమ్ క్లిక్ చేసి కావాలని లూజ్ అవుతున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు ట్యుటోరియల్ మీద క్లిక్ చేయండి. ట్యుటోరియల్ మీద మీకు అక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు 1 అనేది ఉంది కదా థర్డ్ లైన్లో, దాని చుట్టూ మనకు ఒక ఫ్లాగ్ ఉంటుంది. మనం అంటే ఫ్లాగ్ అంటే బాంబ్ ప్లేస్లో మనం ఫ్లాగ్ అనేది పెట్టాలి. సో చుట్టూలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ దాని పొజిషన్ వెళ్ళిపోతే ఇప్పుడు ఫస్ట్ లైన్లో 1 ఉంది చూసారా, దాని కింద క్రాస్లో బాంబ్ ఉంది. సో దానిపైన ఖచ్చితంగా కాయిన్ అవుతుంది. ఎందుకంటే 1 ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, అందుకని దాని పక్కన ఖచ్చితంగా బాంబే ఉంటుంది. అండ్ ఆల్సో థర్డ్ లైన్లో 1 ఉంది కదా, థర్డ్ లైన్లో థర్డ్ది, దానిపైన ఫ్లాగ్ ఉంది. అందుకని దాని క్రాస్లో కూడా 1 అవుతుంది. ఎందుకంటే 1 సరౌండింగ్స్లో 1 అయ్యి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, ఇంకా మళ్ళీ ఫ్లాగ్ ఉండదు. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు 2 ఉంది కదా, ఆ ఫోర్త్ లైన్లో అనేది ఫ్లాగ్ అనేది ఇచ్చారు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే 0.5x ఆర్ 0.7x పెట్టుకొని ఒకసారి వీడియో అయితే చూడండి. సో ఇప్పుడైతే గేమ్ అయితే ఆడుతున్నాను. ర్యాండమ్గా అటు కార్నర్స్లో అయితే క్లిక్ చేస్తున్నాను. అటు కార్నర్ ఇటు కార్నర్ టోటల్ ఒక 4 కార్నర్స్లో క్లిక్ చేస్తే నాకు ఒక పొజిషన్ వచ్చింది. ఈ పొజిషన్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ లైన్లో ఇప్పుడు 1 ఇటు 1 ఉంది, ఇటు 1 ఉంది. ఇప్పుడు మధ్యలో ఏ బాక్స్లో ఫ్లాగ్ ఉందో తెలియదు. సో నేనేమనుకుంటున్నా అంటే లైక్ ఇప్పుడు సెకండ్ అయితే క్లిక్ చేద్దాం. సెకండ్ దాంట్లో ఫ్లాగ్ ఉంది అని చెప్పి నేను గెస్ చేస్తాను. ఫస్ట్ గెస్ చేయాలి, ఎందుకంటే లాస్ట్లో అయినా ఉండొచ్చు, దీంట్లో అయినా ఉండొచ్చు. ఏదైనా ఇప్పుడు ఆ ఫ్లాగ్ ఉంది కదా, ఓకే. ఇప్పుడు దాని కింద కాయిన్ ఉంటుంది కదా, అందుకే నేను క్లిక్ చేసినాను. సో నా గెస్ అనేది రాంగ్ అయింది, బాంబ్ అయితే బ్లాస్ట్ అయింది. సో ఈ గేమ్లో అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. పొజిషన్ అయితే నాకు కరెక్ట్గా వచ్చింది. జస్ట్ ర్యాండమ్ పొజిషన్స్లో క్లిక్ చేసేయండి, పైన లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఈ పొజిషన్ చూసి చాలా ఈజీగా ఉంది. ఈ పొజిషన్లో మనం పైనుంచి అయితే వద్దాం. సెకండ్ లైన్లో ఇప్పుడు చూసారా, 2కి 3కి మధ్యలో ఇక్కడ ఖచ్చితంగా ఫ్లాగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్లాగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ సరౌండింగ్స్. ఆ ఫ్లాగ్ క్లిక్ చేసాం. ఇప్పుడు ఫోర్త్ లైన్లో 1 ఉంది కదా లెఫ్ట్, దీని క్రాస్ ఖచ్చితంగా ఫ్లాగ్ ఉండాలి. ఎందుకంటే దీని చుట్టూ ఆల్రెడీ కాయిన్స్ ఉన్నాయి, ఫ్లాగ్ ఉన్నాయి. ఇప్పుడు పైన 3 ఉన్నాయి, ఆ కాయిన్ నెంబర్ మీద 3 ఉంటే దాని సరౌండింగ్స్లో 3 ఫ్లాగ్స్ ఉన్నట్టు. అలానే ఇప్పుడు కాయిన్ పక్కన ఫస్ట్ దాంట్లో 1 ఉంది, దాని కింద కూడా 1 అవుతుంది. ఎందుకంటే ఒక ఫ్లాగ్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ అయ్యాం కదా, అందుకని మళ్ళీ థర్డ్ లైన్లో లాస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఇది ఫ్లాగ్ అవుతుంది. ఎందుకంటే సాటిస్ఫై అవ్వాలి కదా 3 ఫ్లాగ్స్. అండ్ దాని పక్కన కూడా ఫ్లాగ్. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, 2 కింద 2 సాటిస్ఫై అయింది, 3 కింద 3 సాటిస్ఫై అయింది. అలా మీకు సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు ఫిఫ్త్ లైన్లో 2 పక్కన ఆల్రెడీ మనకు పైన సాటిస్ఫై అయింది, గ్రీన్ 2 కలర్ ఉంది కదా, దానిపైన 2 సాటిస్ఫై అయింది, దాని పక్కన కాయిన్ అవుతుంది, దాని కింద కూడా కాయిన్ అవుతుంది. ఇప్పుడు దాని కింద కాయిన్ ఉంది చూసారా, దాంట్లో ఫ్లాగ్ అవుతుంది. ఎందుకంటే 1 సాటిస్ఫై అవ్వాలి కదా, 1 సరౌండింగ్లో ఎక్కడ ఫ్లాగ్ లేదు. సో ఈ బాక్స్ అనేది ఖచ్చితంగా ఫ్లాగే అవుతుంది. సో దాని మీద ఇప్పుడు మీరు పైన చూసుకుంటున్నారా, పైన రైట్ సైడ్ కార్నర్లో నేను ఫ్లాగ్ మీద షిఫ్ట్ చేస్తున్నాను. కాయిన్ మీద ప్రెస్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఫ్లాగ్ అంటే బాంబుని గెస్ చేసేటప్పుడు మీరు ఏంటంటే ఫ్లాగ్ మీద సెలెక్ట్ చేయాలి. బాంబు ప్లేస్లో ఏంటి ఫ్లాగ్ సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు లాస్ట్ నుంచి సెకండ్ లైన్కి వచ్చేద్దాం. లాస్ట్ నుంచి సెకండ్ లైన్లో ఫోర్త్ బాక్స్ అంటే ఈ 1 ఉంది కదా, సాటిస్ఫై అయిపోయింది. దాని కింద పక్కన ఖచ్చితంగా కాయినే అవుతుంది. ఎందుకంటే 1 ఇక్కడ సాటిస్ఫై అయింది, ఇక్కడ ఇప్పుడు 2 ఉంది. 2 పక్కన ఏంటంటే 1 ఆల్రెడీ సాటిస్ఫై అయింది, ఇక్కడ ఒక పక్కన కూడా కాయినే అవుతుంది. దాని పక్కన ఇప్పుడు ఏంటి అంటే 2 దానిపైన లాస్ట్ నుంచి థర్డ్ లైన్లో 2 ఉంది కదా, దాని పైన క్రాస్లో ఫ్లాగ్ ఉంది. అంటే దాని కింద క్రాస్లో కూడా ఫ్లాగ్ ఉండాలి, ఎందుకంటే సాటిస్ఫై అవ్వాలి కదా. 2 సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 1 ఉంది కదా, దాని పక్కన కూడా ఖచ్చితంగా 1 అవుతుంది. దాని మీద కాయిన్ షిఫ్ట్ చేసుకోండి, క్లిక్ చేయండి. దాని కింద మళ్ళీ లాస్ట్ నుంచి లాస్ట్ లైన్లో సెకండ్ది కాయినే అవుతుంది. సో 1 సాటిస్ఫై అయింది. దాని పక్కన కూడా 1 అవుతుంది, దాని పక్కన కూడా కాయినే అవుతుంది. ఎందుకంటే ఒక ఫ్లాగ్ ఉంది కదా, ఓకే. ఇప్పుడు 2 దాని పక్కన ఖచ్చితంగా ఫ్లాగ్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 సాటిస్ఫై అవ్వాలి కదా. లాస్ట్ నుంచి సెకండ్ లైన్లో థర్డ్ కాయిన్ 2 ఉంది కదా, దాని పక్కన ఫ్లాగ్ ఉంది, దీని క్రాస్లో కూడా ఫ్లాగ్ ఉండాలి. అండ్ ఇక్కడ కూడా 2 నెంబర్ మీద కాయిన్ మీద నెంబర్ చూసుకోండి. సో అక్కడ ఫ్లాగ్ని అయితే ఫిల్ చేయండి. లాస్ట్లో కాయినే ఉంటుంది, ఎందుకంటే 2 సాటిస్ఫై అయిపోయింది, 1 అయిపోయింది. సో కాయిన్ ఉంటుంది. సో మీకు ఇలా ఏదైతే కంప్లీట్ చేస్తే మీకు 285 కాయిన్స్ అయితే వస్తాయి. దాంతోపాటు అంటే 5 రిఫరల్స్ కూడా ఉంటుందంట. ఓన్లీ స్టార్టింగ్ 5 రిఫరల్స్ అనుకుంటా ఉండేది. అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి దీనికి మెయిన్గా బైబిట్ ఎక్స్చేంజ్ ఉండాలి. మీరు చాలామంది ఏంటంటే వ్యాలెట్ వేరు, ఎక్స్చేంజ్ అయితే లింక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు లీడర్ బోర్డ్స్లో అయితే ఎవరైనా విన్ అయ్యారు ఏంటి అని చూడొచ్చు. టాస్క్స్లో ఏంటంటే బైబిట్ యూఐడి, బైబిట్ ఎక్స్చేంజ్ లింక్ కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ లింక్ పోస్ట్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీకు యూఐడి అనేది అకౌంట్ ప్రొఫైల్లో ఉంటుంది. ఆ యూఐడి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు అదేదో అయిపోతుంది. ఇక బ్యాగ్ అయితే వస్తుందంట, మ్యాంటిల్ బ్యాగ్, మరి నాకైతే ఇప్పుడు దాకా రాలేదు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ కాయిన్స్ అయితే, నా కాయిన్స్ వచ్చేసరికి ఇవి అప్డేట్
అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ దీని గేమ్ వచ్చేసరికి ఇది మెయిన్గా ఒక పొజిషన్ సెట్ చేసుకొని మీరు దాన్ని అయితే క్రాక్ చేయండి. ఓకే, దాని తర్వాత మీకు ఏంటంటే పిక్సెల్ అని అంటే నాట్ కాయిన్ ఉంది కదా, వాళ్ళు ఇది క్రియేట్ చేశారు నాట్ పిక్సెల్ అనేది. ఇది కూడా ఒక గేమ్. ఇదేంటి అంటే పెయింట్స్ వేసి మనం కాయిన్స్ అయితే ఎర్న్ చేయాలి. పెయింట్ అంటే మనం ఏం గీయవసరం లేదు, జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు. ఎవ్రీ 9 minutesకి అది అప్డేట్ అవుతూ ఉంటుంది. మనకి కొన్ని నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఇస్తారు. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు పైన బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవుతుంది. ఇది చాలా సర్వర్ బిజీగా ఉంది. ఇప్పుడు చూసారా క్లమ్జీగా ఉంది కదా, సో కొంచెం మీరు జూమ్ అవుట్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఇండియా ఫ్లాగ్ ఉంది చూసారా, నేను మన ఇండియా ఫ్లాగ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు ఏదైతే 10 ఛాన్సెస్ ఇచ్చారు కదా, జస్ట్ నేను గ్రీన్ సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ దాన్ని జూమ్ అవుట్ చేసేసి మనం ఎక్కడైనా మీరైతే పెయింట్ అనేది వేయచ్చు. అండ్ ఈ పెయింట్ ఇప్పుడు 4 ఛాన్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ క్లిక్ చేసిన తర్వాత నాకు 0 వస్తాయి. మనకి లిమిట్ అనేది అయిపోతుంది. ఈ నో ఎనర్జీ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసారా 9 minutes అంటే 8.5 minutesకి మనకు ఒక కాయిన్ అంటే లైక్ ఒక పెయింట్ ఛాన్స్ అయితే వస్తుంది. అలా మీరు లెవెల్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ లెవెల్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, బూస్ట్ ఎలా చేయాలంటే పైన కాయిన్ ఉంది కదా 127, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లెయిమ్ వస్తుంది. ఈ క్లెయిమ్ క్లిక్ చేసుకోండి. అక్కడ హౌ ఇట్ వర్క్స్, ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇప్పుడు దాకా నేను 432 times పెయింట్ వేశాను. అంటే ఇందాక 10 ఛాన్సెస్ వచ్చాయి కదా, అలా 432 times అనేది వేశాను. అండ్ దీంట్లో టాస్క్స్ ఉంటాయి కదా, టాస్క్స్ అని అక్కడ కంప్లీట్ చేసిన కానీ మీకు ఎక్కువ అంటే 500 to 1000 అనేవి వస్తాయి. మీరు దాంతో బూస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను ఎలా బూస్ట్ చేయాలనేది. ఇలా టాస్క్స్ అన్నీ నాకు కంప్లీట్ అయ్యాయి కదా, మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేసేసి క్లెయిమ్ అయితే చేసుకోండి. దాని తర్వాత బూస్ట్కి వెళ్ళిపోండి. బూస్ట్లో మీకు 3 అయితే ఉంటాయి. పెయింట్ రివార్డ్ ఉంది కదా, ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేస్తుంటే నాకు 3 ఇంక్రీజ్ అవుతున్నాయి. మీరు క్లిక్ చేస్తే 1 అవుతుంది. మీరు ఆ 3 ఇంక్రీజ్ అవ్వడానికి లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 500 అని అడుగుతుంది పిక్సెల్స్. నా దగ్గర అంత వాల్యూ లేదు కాబట్టి నేను ఎర్న్ చేసిన తర్వాత నేనైతే బూస్ట్ చేసుకుంటాను. సో అలా మీరేంటంటే స్క్వాడ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. పైన లెఫ్ట్ సైడ్లో కప్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి స్క్వాడ్ ఉంటుంది, పెయింటర్స్ ఉంటాయి. ఈ పెయింటర్స్లో ఎవరైతే ఎన్నిసార్లు పెయింట్ వేశారు, ఇక్కడ 2K times వేశారంట. అలా నేను ర్యాంక్ ఏమో నాది 9000+ ఉంది. సో అలానే పక్కన స్క్వాడ్స్ ఉంది కదా, స్క్వాడ్స్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక స్క్వాడ్లో మీరు జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మీరు అక్కడ తర్వాత మళ్ళీ బూస్ట్లోకి వచ్చేసేసి మీరు క్లెయిమ్ అయితే చేసుకోండి. సో 0 అంటే దీంట్లో ఛానల్లో జాయిన్ అయిపోయాను. సో అలానే మీరు జాయిన్ అయిపోయి ఈ టాస్క్స్ అనేది సింపుల్గా ఉంటాయి. ఎవ్రీ 1 hourకి ఒకసారి వచ్చేసి మీరు పెయింట్ అయితే వేసుకొని కాయిన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బైనాన్స్ మూన్బిక్స్. ఇదేంటంటే బైనాన్స్ వాడిది. ఇందాక నేను బైబిట్ వాడికి చెప్పాను, ఇప్పుడు బైనాన్స్ వాళ్ళు చెప్పాను. ఇవి ట్రస్టెడ్ ఎయిర్ డ్రాప్ గైస్. ఎందుకంటే దీంట్లో స్కామ్ కూడా ఏం చేయడానికి లేదు. అండ్ దీనికి కూడా బైనాన్స్ అనేది అకౌంట్ లింక్ చేయాలి, దానికి కూడా లింక్ చేయాలి. ఎందుకు మీ దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని చేసుకోవచ్చు. బైనాన్స్ అకౌంట్ ఒకటి ఉంటే ఒకటే చేసుకోండి, మ్యాక్సిమం ఒకటే ప్రిఫర్ చేసుకోండి. దీంట్లో కూడా టాస్క్స్ ఉంటాయి. టాస్క్స్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ చేసేసి బైనాన్స్ అనేది బైండ్ చేయాలి. బైనాన్స్ లాస్ట్లో బైనాన్స్ సింబల్ ఉంది కదా, అక్కడ బైండ్ చేసేసి ఇక్కడ లీడర్ బోర్డ్ చూశారు కదా, లీడర్ బోర్డ్ నా దగ్గర అయితే 52,000 కాయిన్స్ ఉన్నాయి అంట. చాలా మంది దగ్గర 5 lakhs కానీ అలా ఎర్న్ చేశారు. సో హోమ్లోకి వచ్చేసరికి గేమ్, దీంట్లో ఏంటంటే పిక్ చేయాలి మీరు. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ప్రీవియస్ ఎవరైతే ఎయిర్ డ్రాప్స్ గురించి తెలియదో వాళ్ళు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలి. ఆల్రెడీ నేను బైనాన్స్ మూన్బిక్స్ మీద కూడా ఆల్రెడీ వీడియో చేశాను. చాలామంది మన ఛానల్లో కూడా ఎర్న్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి నవంబర్ అక్టోబర్ ఎండింగ్ కానీ అలా లిస్ట్ అవ్వచ్చు. మ్యాక్సిమం నవంబర్ ఆర్ డిసెంబర్, ఎందుకంటే Q4 అన్నారు అంటే Q4. ఇప్పుడు చూసారు కదా, ఆ గేమ్లో జస్ట్ అలా పిక్ చేసేస్తే మీకు ఇలా క్లెయిమ్ చేసుకోండి. నేను ఇంకో గేమ్ ఆడి మీకు ఎలా ఎక్కువ కాయిన్స్, చాలామంది 200 to 300 ఎర్న్ చేస్తారు. ఎలా అంటే లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఈ స్టోన్ ఉంది కదా, స్టోన్ని పిక్ చేస్తే మీకు -20 అవుతుంది. చూడండి ఇప్పుడు స్టోన్ని పిక్ చేస్తున్నా -20 అవుతుంది. అలా మీరు గోల్డ్ కాయిన్స్ పిక్ చేస్తే దాన్ని అంటే ఇప్పుడు మీడియం సైజ్ అనుకో 20 అని, చిన్నదైతే 10 అని, 50 అని అలా. ఇప్పుడు చిన్న స్టోన్ ఏమో -10. ఇప్పుడు నేను ఒక గేమ్ ఆడి నీకు కొంచెం ఎక్కువ 200+ చూపిస్తాను. ఈ గేమ్లో ఫస్ట్ నేను స్టోన్ని పిక్ చేస్తాను. స్టోన్ ఉంది కదా, ఆ స్టోన్ పిక్ చేస్తే -20. ఇప్పుడు 0 ఉన్న -20 అని పడదు, అది ప్లస్ పాయింట్ అవుతుంది. మన ముందు స్టోన్స్ అన్ని పిక్ చేసేస్తాను. స్టోన్స్ అన్ని పిక్ చేస్తే మనకి దాని తర్వాత ఇది పిక్ చేసినప్పుడు 100 వస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దాంతోపాటు ఈ కాయిన్స్ అని ఇప్పుడు మనకి ఏం అడ్డు లేవు. సో ఏదైతే ఫస్ట్ నెగిటివ్ని తీసేస్తే ముందు పాజిటివ్ అంతా మనకు కలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఒక చిన్న లాజిక్ అంతే. కాకపోతే టైం అనేది మనకి తక్కువ ఇస్తారు. ఆ టైంలోపు మీరు కరెక్ట్గా గెస్ చేసి కరెక్ట్గా లైక్ దాని మీద క్లిక్ చేస్తే పిక్ చేసుకుంటుంది. అది ఇదైతే అంటే 50 points వస్తుంది. సో అలా ఆ కాయిన్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. సో కరెక్ట్గా నేను చూసారా, అది మిస్ అయింది. అదే ఈ మిడిల్ ప్లేస్లో వచ్చి ఉంటే ఒక కాయిన్ అనేది సెలెక్ట్ అయ్యేది. సో దాని మీద రిలేట్ అయ్యి ఉంటుంది. ఈ గేమ్స్ అన్నీ అంతే. ఎందుకంటే బైనాన్స్ వాళ్ళు కూడా ఈ టెలిగ్రామ్ ఎయిర్ డ్రాప్స్ వల్ల వీళ్ళు కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఎయిర్ డ్రాప్స్ అన్నీ. సో ఎవరైతే మిస్ అవ్వద్దు. మెయిన్గా నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే విత్డ్రా ఏంటి అప్డేట్స్ ఇస్తానే ఉంటాను. రీసెంట్గా క్యాట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అలానే గ్రీడీ బాల్స్ అని ఇంకొక 9 days ఉంది. సో ఎవరైతే చేయలేదో వాళ్ళన్నీ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. దేని గురించి డౌట్ ఉన్నా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ.